యేసుక్రీస్తు తన్ను తాను సంతోషపరచుకొనలేదు. రోమా 15:3. ఆయన దేవుణ్ణి సంతోషపరిచాడు. ఈరోజు మనం దేవుణ్ణి సంతోషపరచాలంటే ఒకటి యోబు చేసిన పని మనం చేయాలి. నీ తల తీసుకెళ్ళి దుమ్ములో ధూళిలో తలకాయ పెట్టుకొని కన్నీరు కాచుదువు కాక. మన ఇంట్లో టీవీకి ఒక రూము, మాస్టర్ బెడ్రూము అన్నీ ఉంటాయి, కానీ యోసేపులాగా ఏడ్చుటకు గది మన ఇంట్లో లేదు. అది నీ ఇంట్లో ఉందా? యోసేపు ఏడ్చు గది వెతుకున్నాడు. నీ ఇంట్లో కన్నీరు కాచడానికి, తెల్లవారుజాము లేసి ప్రార్థన చేయడానికి, దేవుడి దగ్గర కాళ్ళు పట్టుకోవడానికి, ఆయన సన్నిధిలో దుమ్ములో ధూళిలో తలకాయ పెట్టుకోవడానికి ఒక రూమ్ ఉందా? లేదు. దేవుడు ఎప్పుడో నీ కొంపలోంచి వెళ్ళిపోయి ఉంటాడేమో. ఐ డోంట్ నో. నేను అట్లాగా బ్రతికాను చాలా కాలం. దేవుడు నాతో ఉన్నాడు, నాతో లేండి రా బాబు నీ దగ్గర, ఎప్పుడు వెళ్ళిపోయాను నీ దగ్గర అన్నాడు. వెళ్ళిపోతాడు దేవుడు. అందుకనే క్రీస్తుని సంపాదించుకుందువు గాక.